భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. సీఎం రేవంత్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు, మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేశారు. ఇక స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సీఎంకు వివరించారు అధికారులు. కొడవటంచ ఆలయ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభించారు రేవంత్. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండ సురేఖ ఉన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. సీఎం రేవంత్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు, మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేశారు పండితులు. ఇక స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సీఎంకు వివరించారు అధికారులు. ఇక కొడవటంచ ఆలయ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభించారు సీఎం. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండ సురేఖ ఉన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో పర్యటిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. సీఎం రేవంత్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు, మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం చేశారు పండితులు. ఇక స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని సీఎంకు వివరించారు అధికారులు. కొడవటంచ ఆలయ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన అతిథి గృహాన్ని ప్రారంభించారు సీఎం. ఇక సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండ సురేఖ ఉన్నారు.